జంపన గారు గ్యాప్ ఇస్తే మావోయిస్టులు మరింత తీవ్రంగా తయారవుతారు, వాళ్ళ బలాన్ని పెంచుకుంటారు అనేది ఒక డిస్కషన్ నడుస్తున్నది. దీని ఎట్లా చూస్తారు మరి? ఇది చాలా తప్పు, అబద్ధము, పచ్చి అబద్ధం. 2 నెలలు గ్యాప్ ఇస్తే 3 నెలలు ఇస్తే మావోయిస్టులు బలపడతారా? ఎక్కడి నుంచి బలపడతారు? నీ ఇంటెలిజెన్స్ ఎంత బలమైంది? ఇవాళ భారతదేశ ఇంటెలిజెన్స్ చాలా బలమైంది, నీ కమ్యూనికేషన్ బలమైంది. ఇప్పుడు ఇక్కడ నేను సెల్ ఫోన్ వాడితే కూడా నేను ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు గ్రహించగలిగే శక్తి వచ్చింది నేను సెల్ ఫోన్ యూజ్ చేస్తే. ఎక్కడి నుంచి బలపడతారు? ఎక్కడి నుంచి మాట్లాడతారు? సెల్ ఫోన్ మాట్లాడుతున్నా ఎవరేంటో అర్థమవుతుంది. అది ఎక్కడ కదులుతారు? ఏ రకంగా వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ ఏ ఆయుధాలు ఇస్తారు? చాలా తప్పది అది. అంటే అబద్ధాలతోటి ఏంటంటే ఇట్లా చెప్పకూడదు కూడా. ఏ బలపడే పరిస్థితి లేదు. 2-3 నెలలు అంటే నీకే మంచిది కదా, నీ సమాజానికి మంచిది, నీ రాజ్యానికి మంచిది. ఏమున్నది వాళ్ళు నువ్వు నీ పోలీసు బలగాలు అక్కడనే ఉంటాయి కదా. నీ పోలీసు బలగాలు ఏవైతున్నాయి అక్కడే ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి బలపడతారు? వాళ్ళు ఎక్కడి నుంచి కదులుతారు? ట్రీట్మెంట్కి పోవాలనంటే కూడా ట్రీట్మెంట్కి పోలేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏదో బలపడతారు అనంటే ఇంత భయం ఎందుకు? వాళ్ళు కాల్పులు చేయరు, వాళ్ళు యుద్ధం చేయరు. కాల్పుల విరమణ ఉన్న తర్వాత ఇంకెట్లా బలపడతారు? అంటే నెలకు 2 నెలలకే బలపడతారు అంటే నువ్వు చెప్పే ఏదైతుందో నీ సిద్ధాంతం తప్పు. వాళ్ళు వచ్చేసి ఒక్క మాట చెప్తేనే కోట్లాది మంది బలగాలు అవుతారనంటే నీ సిద్ధాంతం ఎంత తప్పు? ఒక్క మాట చెప్తేనే ఈ మొత్తం కోట్ల కొద్ది సంఖ్య పెరుగుతుందా? చాలా ఇది తప్పుడు వాదన అది. కాబట్టి ఇది ఏదైతే ఉందో చర్చలు చేయడానికి సిద్ధం లేకుండా ఎందుకు చంపాలనుకుంటున్నావు? కసి పగ ఎందుకు? ఇది ఎందుకు నీకు ఒక రాజ్యానికి అట్లా ఉండకూడదు కదా. రాజ్యం అంటే శాంతిగా ఉండాలి, రాజ్యాంగాన్ని అమలు జరపాలి. రాజ్యాంగాన్ని అమలు జరపవలసింది రాజ్యం కదా. పాత చరిత్రలన్నీ చర్చించడం ద్వారా ఆనాడు రాజ్యాంగం వాళ్ళు అమలు చేయలే. మరి ఆనాడు ఇంకెవరు అమలు చేశారు? పోలీసులు అమలు చేసిరా? బీజేపీ పార్టీ అమలు చేసిందా? మనం భూస్వాములు అమలు చేసిండ్రా? పెట్టుబడిదారులు అమలు చేసిండ్రా? ఆనాడు అమలు చేసిరా? ఇవాళ అమలు చేస్తుండ్రా? ఎవరు అమలు చేస్తున్నారు? రాజ్యాంగం. అవును, రాజ్యాంగం నేను ఖచ్చితంగా చెప్తాను, నేను అమలు చేస్తాను. కానీ ఇవాళకి కూడా నేను చెప్తున్నా, ఏ శక్తులు అమలు చేయటం లేదు. మావోయిస్టులు అమలు చేయటం లేదు, బీజేపీ అమలు చేయటం లేదు, కాంగ్రెస్ పార్టీ అమలు చేయటం లేదు, పెట్టుబడిదారులు అమలు చేయటం లేదు, దోపిడీదారులు అమలు చేయటం లేదు. మరి అమలు చేస్తే భారతదేశంలో ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఎందుకు కూలిపోతున్నాయి? ఏ రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. రాజ్యాంగం అంటే వాళ్ళు అమలు చేయని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏదో అమలు చేయడం తప్పది. కానీ వాళ్ళు ఇవాళ అమలు చేయడానికి శాంతి చర్చలు అనడమే ఒక రకంగా చాలా పెద్ద ముందడుగు. వాళ్ళు వివిధ ప్రకటనలో చాలా నిజమైన శాంతి ఇమిడి ఉన్నది. కాబట్టి మనం కొంత ఆ ప్రక్రియ జరపడం ద్వారా అది సమాజానికి మంచిది, కేంద్ర ప్రభుత్వానికి మంచిది, బీజేపీ పార్టీకి కూడా వాళ్ళ ప్రతిష్ట ఇనుమడించేదే తప్ప నష్టం చేకూర్చేది కాదు. మీరు చేయండి, మీరు శాంతి చర్చలు ఇప్పటికీ ప్రారంభించండి. కానీ ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్ తర్వాత ఇటు అమిత్ షా కావచ్చు, మోడీ ఇద్దరు కూడా స్పందించారు. మోదీ ఏమో భద్రతా బలగాలి ప్రశ్న చూస్తే, అమిత్ షానేమో 4 దశాబ్దాల తర్వాత ఒక ప్రధాన కార్యదర్శిని మట్టుబెట్టడం. సో ఆపరేషన్ కగారు ఆల్మోస్ట్ ముగిసినట్టే. ఇక మావోయిస్టులంతా కూడా బలహీన పడతారని ఒక స్టేట్మెంట్. ఎట్లా చూస్తారు? బలహీన పడే అవకాశం ఉందా ప్రధాన కార్యదర్శి లేకుండా? ఇప్పుడు చరిత్రలో చాలా జరిగినాయి. ఒకనాడు నక్సల్వరి నాయకుడు, సిపిఎంఎల్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, కార్యదర్శి చార్మైందార్ చనిపోయాడు 72లో. ఆనాడు ఒక్క చార్మైందరే కాకుండా వివిధ కేంద్ర కమిటీ మెంబర్లు కూడా అరెస్ట్ అయ్యి లేదా ఎన్కౌంటర్లో చంపబడ్డారు. పార్టీ అయిపోయింది అనుకున్నారు. కానీ భారతదేశంలో కూడా అనేకమైన నక్సలైట్ పార్టీలు, ఒకే పార్టీకి లేవు కానీ అనేక పార్టీలుగా అవి పనిచేసినాయి. దానిలో భాగమే పీపుల్స్ వార్, కొండపల్లి సీతారామన్ నాయకత్వం ఉంది. లేదా ఇంకా దేశంలో పార్టీ యూనిట్ అనేది ఒకటి ఉన్నది. లేదా ఎంసీసీ అనేది మరో రూపంలో ఒకటి, అదొక మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సెంటర్కి వచ్చింది. సిపిఎం ఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో, తరిమల నాగరెడ్డి నాయకత్వంలో, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఇంకా అనేకమైన ఒక 40-50 సంస్థలు పుట్టుకొచ్చినాయి భారతదేశ వ్యాప్తంగా. అయితే అందులోదే పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ అది బలపడ్డది, కొనసాగుతున్నది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఒక సెక్రటరీ, ఆ తర్వాత కూడా పీపుల్స్ వారు ఒక కేంద్ర కమిటీ నాయకులు నల్ల ఆదిరెడ్డి శ్యామ్, తర్వాత సంతోష్ రెడ్డి, ఎర్రమరెడ్డి సంతోష్ రెడ్డి, మహేష్ అని, తర్వాత మురళి అనేది అవుతుందో, ఈ ముగ్గురు చనిపోయినారు కొయ్యూరు ఎన్కౌంటర్లో. ఆనాడు వాస్తవంగా చర్చలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చర్చలు అని చెప్పి మొదలుపెట్టింది. కానీ అక్కడ ఉన్నోళ్ళను పట్టుకొని చంపేసి, బెంగళూరులో పట్టుకొని చంపేసి మళ్ళీ చర్చలు అంటూ మొదలుపెట్టింది. ఇదేం నాటకం ఇది? నీకు ఉన్నోళ్ళతో చర్చ చేయవచ్చు కదా. ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు, వాస్తవమే, సరే, నీకు చట్ట ప్రకారంగా అరెస్ట్. అసలు వాస్తవంగా అరెస్ట్ కాదు, అది విషయం పెట్టి చంపినరు.
విషయం పెట్టి పట్టుకున్నారు వాళ్ళు, మామూలుగా పట్టుకోలే. గోవిందరెడ్డి అనే కోవర్టర్ ద్వారా పట్టుకున్నారు, చంపేసినావు, మళ్ళీ చర్చల నాటకం ఆడినావు ఆ రోజు. కాబట్టి సేమ్ చరిత్రలో కూడా అనేక ఆజాద్ ఉన్నాడు, రాజ్కుమార్, చెరుకూరి రాజ్కుమార్ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్. చర్చలు 2010 చిదంబరం హోంమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా చర్చల నాటకాన్ని అప్పుడు ముందుకొచ్చింది. అగ్నివేష్, స్వామి అగ్నివేష్ తిరిగి చర్చలు చేయాలని చెప్పి మాట్లాడుతున్న సందర్భంగా ఆజాద్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. ఆ సందర్భంగా నువ్వు ఆజాద్ని పట్టుకొని చంపేశారు. చర్చలు చేయొచ్చు కదా, చర్చలు చేయాలి. అంటే రాజ్యం ఏ రకంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవడానికి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ బసవరాజు నీకు దొరకడం, బయట దొరికిండా లేదా లోపల దొరికిండా, అది పూర్తిగా క్లియర్ కావాల్సి ఉన్నది. ఎందుకు ఈ దాడులు, ఎందుకు చర్చలు చేయడానికి వాళ్ళే వస్తూ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడచ్చు కదా. కాబట్టి ఇప్పుడు చంపడం అనేది ఉందో చరిత్రలో చాలాసార్లు జరిగినాయి. దాంట్లో బట్టి దాని ద్వారా ఏదైతే ఉందో ఇంకో నాయకుని పెట్టుకుంటారు కదా, వాళ్ళు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ కేంద్ర కమిటీ 20 మందో 25 మందో కొంత సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. దాంట్లో సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. గణపతి ఉన్నాడు. గణపతి కూడా అనారోగ్యం అని అంటే ఆయన ఏమీ పనిచేయలేనంత స్థితిలో ఏమి లేడు. ఆయన ఏమి ఇంకా యాక్టివ్గా ఉండాలని చెప్పి 2016లో తప్పుకున్నాడు. ఆయనే అంటే తప్పుకున్నాడంటే ఇంకా వేరే ఒక తనకంటే యాక్టివ్గా, శారీరకంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉండాలన్న దాంతో తప్పుకున్నాడు. ఆయనకి అసలు అంటే సైద్ధాంతిక రాజకీయ అవగాహన లోపించి కాదు, ఆయన ఏమీ రాయకుండా మాట్లాడలేనంత స్థితి ఏమి కాదు. గణపతి ఉన్నాడు, గణపతే కాదు సీనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు. సీనియర్ మెంబర్సు అంటే అక్కడ అభయ్ అనే అతను ఉన్నాడు, లేకపోతే దేవ్జీ ఉన్నాడు, తర్వాత జార్ఖండ్లో కూడా సునీర్మల్ ఉన్నాడు, అంతకంటే సీనియర్ కూడా ఏంటంటే జనార్దన్ జీ ఉన్నాడు, తర్వాత ఇంకా అనేక మంది, లేదా మల్లారాజురెడ్డి ఉన్నాడు సీనియర్లే, లేదా జూనియర్లు, వీళ్ళకంటే జూనియర్లు అయినప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. చంద్రన్న ఉన్నాడు, గాజల రవి ఉన్నాడు, లేకపోతే భాస్కర్ ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు, అనేక మంది కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా 4 దశాబ్దాలు 40 ఏళ్ళ పైగా వాళ్ళకు విప్లవ ప్రస్థానం ఉన్నది వాళ్ళకు. కాబట్టి అనుభవం ఉంది, అవగాహన ఉన్నోళ్ళే. కాబట్టి ఇందులో ఎవరిని పెట్టుకుంటారనేది అవుతుందో, ఇప్పుడు నేను 7 సంవత్సరాల క్రితం నేను వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారని నేను చెప్పలేను. అసలు ఒక వ్యక్తి కూడా చెప్పలేరు, ఏ కేంద్ర కమిటీ మెంబర్ కూడా చెప్పలేరు. వాళ్ళ కేంద్ర కమిటీ వాళ్ళు సమిష్టిగా వాళ్ళు ఎన్నుకుంటారు, నిర్ణయించుకుంటారు. అది మొత్తం 50 ఏళ్ళ నుంచి అంటే కమ్యూనిస్టు పార్టీ లోపల అది కొనసాగుతున్న చరిత్రే. కాబట్టి దాంట్లో ఏమి ఏ ఊహాగానాలతో నడవదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.